హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి అందరికీ దివాళీ శుభాకాంక్షలు. అండ్ ఖచ్చితంగా వీడియో స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే హైప్ అనే బటన్ వచ్చింది కదా, ఖచ్చితంగా దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా వీడియో మధ్యలో మీకు నచ్చిన దగ్గర సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ గా మాట్లాడుకోవాల్సింది నామినేషన్ లో మామూలు రచ్చ కాదు. అంటే క్లారిటీ లేదు కదా, మనకు ప్రోమో వచ్చినాక ఒక క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ ఏంటి అని అంటే, ఏదైతే టాబ్లెట్స్ ఉంటాయి రెడ్ అండ్ బ్లూ ఇచ్చారు కదా, దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తే అండ్ ఇద్దరు కెప్టెన్లకు చెరొకటి ఇచ్చారు. ఆ చెరొకటి ఇచ్చిన దాంట్లో ఎవరినైతే సెలెక్ట్ చేసుకోవాలి అంటే డైరెక్ట్ గా నామినేషన్ చేయడానికి కూడా ఒక పవర్ కావాలి. అంటే ఊరికనే రాదు, దాన్ని సంపాదించుకోవాలి అని చెప్పేసి అన్న ఒక టాస్క్ అయితే పెట్టారు. ఆ టాస్క్ ఏంటంటే మొత్తం రూమ్ లో ఏదైతే హాల్ ఉందో వాళ్ళకి డైనింగ్ ఏరియా ఉందో ఆ డైనింగ్ ఏరియాలో మొత్తం అంతా బెలూన్స్ వేసి ఆ బెలూన్స్ పగలగొట్టాలి అనమాట. ఆ బెలూన్స్ పగలగొట్టాలంటే ఆ టాస్క్ ఎవరు ఆడాలి? సో ఇద్దరు కెప్టెన్స్ దాన్ని డిసైడ్ చేస్తారనమాట. ఒకటి సుమన్ శెట్టి ఇమాన్యుయల్ ని సెలెక్ట్ చేస్తాడు, ఇది ఆల్రెడీ చెప్పాము. ఆయేషా గౌరవ్ ఆయేషాని సెలెక్ట్ చేస్తాడు, ఇది కూడా ఆల్రెడీ చెప్పేసాము. సో వాళ్ళు ఆ బెలూన్స్ ఏమన్నా ఆడారా? అసలు మామూలు కాదు. ఇమాన్యుయల్ ఖచ్చితంగా ఇరగదీసేసాడు. అలాగని ఆయేషా ఏం తక్కువ తినలే, ఆయేషా కూడా ఇరగదీసేసింది. సో మొత్తానికి ఆయేషాకి 3 స్లిప్పులు దొరుకుతాయి అండ్ మనోడికి అందులో ఒక పవర్స్ ఉంటాయి అనమాట. ఆ పవర్స్ లో 5 మనోడికి దొరుకుతాయి. ఎవరికి? ఇమాన్యుయల్ కి. సో వీళ్ళు అంతా కష్టపడి ఆడి నామినేషన్స్ కి వీళ్ళని ఇస్తారు. అండ్ డైరెక్ట్ గా 5గురికి నామినేషన్ 5 స్లిప్లు వస్తాయి. అంటే రెండు ఒకటేమో డైరెక్ట్ మన ఎవరికి ఆయేషాకి ఒక డైరెక్ట్ నామినేషన్ వస్తుంది, 2 పవర్స్ వస్తాయి. సింగిల్ గా ఇద్దరిని నామినేట్ చేయాలి. అది ఎవరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తారనమాట. సో ఆ బిగ్ బాస్ చెప్పింది ఏంటి అంటే, ఇప్పుడు ఈమెకు ఆయేషాకి 3 స్లిప్పులు దొరికిన దాంట్లో ఆమె డైరెక్ట్ నామినేషన్ చేయడానికి ఆమె దగ్గర ఒక స్లిప్ ఉంచుకొని మిగతా 2 అండ్ సాయి శ్రీనివాస్ కి అండ్ మన సంజనాకి వీళ్ళిద్దరికైతే ఆ స్లిప్పులు ఇస్తుంది. అండ్ తర్వాత ఇమాన్యుయల్ వచ్చేసరికి ఇమాన్యుయల్ కూడా 5 స్లిప్లు ఉన్నాయి కదా, 5 స్లిప్లు 5గురికి ఇచ్చేస్తాడు. ఒకటి కళ్యాణ్కి ఇస్తాడు ప్రోమోలో చూసినట్టుగానే, సెకండ్ తనుజాకి ఇస్తాడు, తర్వాత రీతుకి ఇస్తాడు, తర్వాత దివ్య అండ్ రమ్యకి ఇస్తాడు. సో ఈ 5గురికి 5 స్లిప్లు అయితే ఇస్తాడు బిగ్ బాస్ కి. బిగ్ బాస్ ఆయన ఏదైతే కష్టపడి సంపాదించుకున్నాడో అది వాళ్ళతో షేర్ చేసుకుంటాడు అనమాట ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ చాలా బాగా తెలివిగా ఆలోచించే చేశాడు. బట్ నాకు అర్థం కానిది ఏంటంటే, అసలు మాధురి గారిని ఎవరు నామినేట్ చేయకపోవడం. ఎందుకంటే రీతుకి సంజన మన ఆయేషాకి ఇద్దరికి రచ్చ నడిచింది. అది ఆ ఇష్యూ మీద ఈ రివెంజ్ నామినేషన్ లాగా రీతు నామినేట్ చేయడంలో తప్పులేదు. కానీ మిగతా వాళ్ళు మాధురిని ఎందుకు నామినేషన్ లోకి తీసుకురాలేదు అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్ నాకైతే. మీకేమనిపించిందని? సో ఈ టాస్క్లన్నీ ఆడి ఈ టాస్క్లన్నీ చేసిన ఈ ఒక్కొక్కరిని నామినేట్ చేస్తారు. ఆ నామినేషన్ చేసింది కూడా ఆల్రెడీ క్లియర్ గా మీకైతే ముందు వీడియోలోనే చెప్పేశాను. సో ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రీతు వర్సెస్ ఆయేషా. సో ఆయేషా వర్సెస్ రీతు అనమాట. రీతుని డైరెక్ట్ గా నామినేట్ చేస్తుంది. సో ఇక్కడ ఎంత ఓవర్ యాక్షన్ అంటే, అసలు ఓవర్ యాక్షన్ కాదు, అంతకు మించి బలుపు అంటారు దాన్ని. నోటికి ఏదొస్తే అది. ఆయేషా చెప్పింది ఏంటి? డైరెక్ట్ గా నువ్వు వచ్చింది ఎందుకే? ఆ లాంగ్వేజే ఒక డిఫరెంట్ గా ఉంది. అంటే అదర్ లాంగ్వేజ్ కదా, అట్లా మాట్లాడితే తెలియక మాట్లాడింది అనే వాళ్ళు కూడా ఉంటారు, దీన్ని సమర్థించే వాళ్ళు కూడా ఉంటారు, నేను కాదని చెప్పను. కాకుండా ఇక్కడ ఏంటంటే అది ఓవర్ యాక్షన్. అంటే నీకు అంత యాటిట్యూడ్ ఏంది? నీకు నువ్వు వచ్చిందే లవ్ కంటెంట్ కోసమే వచ్చావు, లవ్ కంటెంటే చేస్తున్నావు, అంతకుమించి నువ్వు ఏం చేస్తున్నావు అంటే నాకు అర్థం కాదు. ఏంటంటే లవ్ కంటెంట్ గురించి అని మాట్లాడాల్సిన అవసరం లేదు, అది వాళ్ళ పర్సనల్. ఎందుకంటే ఆల్రెడీ బయట అంతమంది చెప్తున్నా కూడా వాళ్ళ బిహేవియర్ వాళ్ళు మారట్లేదు అని అంటే వాళ్ళు రియల్ బాండింగ్ ఉండే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. దానికి ఇప్పుడు నువ్వు అక్కడ మాట్లాడుతుంటే ఫోమ్ పూసింది అండ్ నొరగా ఏదైతే ఉందో ఆ ఫోమ్ ముఖాన్ని పూసినప్పుడు తూడ్చుకోవడానికి వెళ్తుంటే ఏంటి నీకోసం ఇప్పుడు అందరు వెయిట్ చేయాలా? ఏంది ఆ టోన్? ఏంది అసలు? ఆయేషాకు ఉండొచ్చు అంత యాటిట్యూడ్ ఉన్నా, నీకే యాటిట్యూడ్ ఉంది, కానీ నువ్వు పక్కన వాళ్ళ గురించి యాటిట్యూడ్ గురించి మాట్లాడుతున్నావు. ఏంటి ఆమె ఇంకొక ఆమె ఉంటది, ఆమె వేరే లెవెల్ ఉంటది. సో ఇలా ఏంటంటే వీళ్ళకు అతి చేస్తున్నట్టు అనిపించింది. అంటే అతి చేయడం కూడా కాదు, ఈ వైల్డ్ కార్డ్ గా వచ్చిన వాళ్ళకి చాలా ఎక్కువ పవర్స్ ఇచ్చేసి మరీ సిల్లీగా చేస్తున్నట్టు అనిపించింది. ఆ కాన్ఫిడెంట్ గాని ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోవడము అలా చేసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ మాట్లాడుతుంటే అవును నాకు ఇక్కడ ఫోమ్ ఉంది కదా, ఇది తుడుచుకుంటే మాట్లాడడానికి వస్తుంది అని అంటే నీకోసం వెయిట్ చేయాలా? ఏంటది? అసలు నువ్వు వచ్చిందే లవ్ కంటెంట్ కోసము, ఇంకా చేసేది ఏమైనా ఉందా?
అరే లవ్ కంటెంట్ గురించి వచ్చిందా, ఏ కంటెంట్ గురించి వచ్చిందా నీకెందుకు? ఆడియన్స్ చూస్తారు కదా, నువ్వు అంతా చూసే కదా లోపలికి వెళ్ళావు. లవ్ కంటెంట్ ఇస్తున్నావు, మరి నువ్వు చేసేది ఏంది? పులిహోర గౌరవ్ తోటి వాడిని బెదిరించేసి, పాపం అతన్ని బెదిరించేసి ఏదో రచ్చలేపి నీకు కావాల్సినట్టుగా నువ్వు వాడిని మోలు చేసుకున్నట్టుగానే అనిపిస్తుంది. అక్కడ వాళ్ళ సిచ్యువేషన్ కూడా అదే ఉంది. ఇక్కడ ఈమె సిచ్యువేషన్ గురించి మాట్లాడుతుంది. ఆ మాట్లాడే మాటలు ఏంటంటే ఏంటే నీకు అంత యాటిట్యూడ్? ఏం యాటిట్యూడ్? ఏంటి? ఆ లాంగ్వేజ్ ఏంది? బిగ్ బాస్ దాని మీద రియాక్షన్ ఏంది? అసలు సరిగా మాట్లాడండి. అసలు కొట్టుకున్నా తిట్టుకున్నా సంబంధం లేదు. దానికి ఈ మన రీతు కూడా గట్టిగా కౌంటర్, నీ యాటిట్యూడ్ నా యాటిట్యూడ్ ఏదా అంటే నీ యాటిట్యూడ్ అదేనా అని చెప్పేసి క్వశ్చన్ చేసుకున్న దాంట్లో ఇక్కడ ఆయేషా మాట్లాడిన మాటల్లో ఖచ్చితంగా 100కి 200% ఖచ్చితంగా తప్పే. ఏంటి యాటిట్యూడ్ ఏంది నీకు అంత యాటిట్యూడ్ ఏంది అని ఆ మాట అనేది చాలా అండర్లైన్ చేసి పెట్టుకోండి. అది చాలా పెద్ద బూతు. సో ఎలా అంటే అసలు నేను ఏం మాట్లాడినా నడుస్తుంది, నేనేం మాట్లాడినా అరుస్తుంది, నడిపిస్తుంది అంటే రీతు కూడా అది నీ పాయింట్ ఆఫ్ వ్యూ నీకు అనిపించుండొచ్చు. నేనేంటనేది నాకు క్లారిటీ ఉంది అనేది క్లారిటీగా చెప్పింది. అది కూడా పట్టించుకోకుండా నేను ఇలాగే ఉంటాను, నేను మోనార్క్ లాగా బిహేవ్ చేస్తాను అని అంటే మోనార్క్ లాగానే బయటకు వస్తుంది. సో రీతుని ఆయేషా డైరెక్ట్ నామినేట్ చేస్తుంది. ఇంకా రీతుని వేరే వాళ్ళు నామినేట్ చేయడానికి ఉండదు అనమాట. సో ఆమె ఎప్పటి నుంచో గ్రడ్జ్ పెట్టుకుంది. ఈ పవన్ ఇష్యూ వల్ల నిజంగా రీతుకి చాలా మైనస్ అవుతుంది. పవన్ కి ఒక 50% అయితే పవన్ వల్ల రీతుకి ఒక 90% 95% అవుతుంది. ఆ లవ్ ట్రాక్ అని చెప్పేసి హౌస్ అంతా అదే చేస్తుంది, వీళ్ళు అలాగే చేసుకుంటున్నారు. అది ఒక్కసారి అది బ్రేక్ చేసి అంటే ఇప్పుడు ఆ లవ్ అనేది నువ్వెలా డిసైడ్ చేస్తావు, నేనేంటనేది మాకు తెలుసు, మా క్లారిటీ మాకుంది అని చెప్పేసి మాట్లాడినా కూడా బయట జనాలు దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. సో ఆయేషా పాయింట్ రైజ్ చేసింది, చెప్పే టోన్ మారాలి, వాయిస్ మారాలి. ఇంకొకటి ఏంటంటే అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టుగా మాట్లాడాలి. నోటికి ఏదొచ్చింది మనం మాట్లాడేసాము అనే కాకుండా కొంచెం కంట్రోల్ గా ఉండి కంట్రోల్ చేసి మాట్లాడితే బాగుంటది. అది వదిలేసి ఇంకేదో క్రియేట్ చేయాలి, ఏదో కంటెంట్ క్రియేట్ చేయాలని చెప్పేసి లాస్ట్ కు వీళ్ళే కంటెంట్ లాగా మారబోతున్నారంటే మారుతారన్నమాట. కానీ ఓవర్ యాక్షన్ విషయంలో అయితే నిజంగా రీతు కంటే ఒక డబల్ త్రిబుల్ కి మంచి కూడా ఆయేషానే చేస్తుంది. అది క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక తెలియని అదనమాట. ఏంటంటే మేము ఆల్రెడీ ఒక సీజన్ చేసి వచ్చాను అనే బలుపు అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. మీకు అనిపించిందో లేదో కానీ ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అంతా, అరే ఒక్క టాస్క్ కెప్టెన్సీ టాస్క్ ఓడిపోయినప్పుడు మామూలుగా ఏడవలేదు, అసలు ఎక్కడ లేని ఏడుపు వచ్చేసింది ఒక్కదానికి. అది కూడా ఆమె ఆడింది ఏం లేదు. సో అలా కొన్ని విషయాలు మాట్లాడుకుంటే ఆయేషా నిజంగా రీతు కంటే చాలా బెటర్. అంటే దేంట్లో కూడా కాదు, అట్లీస్ట్ కంటెంట్ వైజ్ ఇక్కడ చెప్పడం కంటే రీతు కొంతవరకు ఆ నిజాయితీ ఉంటది మాట్లాడే దాంట్లో. ఒకటి గేమ్ గెలవాలన్నా కూడా కొన్ని మిస్టేక్స్ చేసినా కూడా ఆ మిస్టేక్స్ ఏం చేస్తుంది అంటే అట్లీస్ట్ ఆ గేమ్ పర్పస్ కోసమే వాడుతుంది. ఏమి అలా కాదు, ఎదుటి వాళ్ళని ట్రిగ్గర్ చేసి ఎదురు వాళ్ళ ట్రిగ్గర్ మీద ఈమె గేమ్ ఆడాలనుకుంటది ఆయేషా. అది ఖచ్చితంగా తప్పు. సో అలా జరిగింది అనమాట. సో మొత్తానికి ఇమాన్యుయల్ కి 5 దొరికితే మీకు ఆల్రెడీ డైరెక్ట్ నామినేషన్ లో రీతుని చేసింది కాబట్టి సాయి శ్రీనివాసు అండ్ కళ్యాణ్ ని నామినేట్ చేస్తారు. సంజన డబల్ నామినేషన్ చేస్తుంది అనుకుంటా. ఎవరు సంజన, తనుజాను దివ్యాని ఇద్దరిని నామినేట్ చేస్తారని ఆల్రెడీ చెప్పాను. అండ్ రీతు వచ్చి ఆయేషాని నామినేట్ చేస్తుంది. అండ్ ఆయేషా కూడా నామినేషన్ లో ఉంటది. స్పెషల్ పవర్స్, కెప్టెన్ కి స్పెషల్ పవర్స్ వల్ల సేవ్ అయింది అని చెప్పేసి అయితే మనకు వచ్చిన ఇన్ఫో. దివ్య ఆయేషాని చేసింది. అండ్ తనుజ రమ్యాని అదే టాపిక్ మీద చేశారు. ఆల్రెడీ మీకు ఆ వీడియో కూడా పెట్టాను. సంజనాని శ్రీనివాస్ కళ్యాణ్ చేశారు. అండ్ కళ్యాణ్ శ్రీనివాస్ సంజన చేశారు అనమాట. అంటే డబల్ ఉంది కదా. అలా ఏదైతే వాళ్ళు గెలుచుకున్నారో ఆ గెలుచుకున్న పవర్ ని వేరే వాళ్ళతో షేర్ చేసుకుని కంప్లీట్ గా నామినేషన్స్ అని ఉండబోతున్నాయి. ఈ రోజు ఫైర్ మామూలుగా లేదు, మామూలుగా ఉండదు కూడా. సో ఖచ్చితంగా దివ్య ఆయేషా వీళ్ళిద్దరి విషయంలో మీ సపోర్ట్ ఎవరికి, మీకు ఎవరు కరెక్ట్ అనిపించారు అనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.